వ్యవసాయం మీద మరింత అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, కొత్త వంగడాలు కావచ్చు, కొత్త విత్తనాలు కావచ్చు, వాటి ద్వారా వ్యవసాయం చేసే ఇది కానీ, కొత్త పరికరాల ద్వారా వ్యవసాయం చేసుకునే అంశాలు ఇవన్నీ కూడా అవగాహన కల్పించేటటువంటి ఆ కృషి విజ్ఞాన కేంద్రాన్ని మొదటి 1 నెలలోనే చంద్రబాబు నాయుడు గారు తెప్పించడం జరిగింది. అట్లాగే కేంద్రీయ విద్యాలయ స్కూల్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే ఇంకా కూడా కొన్ని కంపెనీలు ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన కంపెనీస్ కూడా ఉపాధికి వస్తా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలుసు, 2019లోనే ఎయిర్పోర్ట్ కి, కార్గో ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ అక్వైర్ చేసి ప్రారంభించాలని చూశారు. దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఒక ఇటు కూడా పెట్టకుండా ఏం చేశారో మనం చూసాం. అయితే ఇప్పుడు కార్గోతో పాటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేయాలని మరొక 500 ఎకరాలు చూడమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రమారమి 1100 ఎకరాల్లో మనకి ఎయిర్పోర్ట్ అనేది కూడా రాబోతుంది. తద్వారా మనకి ఉపాధి అవకాశాలు కూడా, అంటే ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ కానీ, కార్గో ఎయిర్పోర్ట్ కాబట్టి దానికి సంబంధించిన వేర్ హౌసెస్ కానీ, ఇట్లాంటి ద్వారా మనకి ఎన్నో ఉపాధి అవకాశాలు కూడా రాబోతున్నాయి. 2000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్ ని, దాంట్లో 500 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్క్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు, ఇట్లా ఎన్నో కంపెనీలు ఏర్పాటు చేసి 20 నుంచి 30 వేల మందికి ఉపాధి ఇక్కడ కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారని నేను సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అటువంటి నాయకుడికి మనం అండగా నిలబడి ఆయన చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మనం తోడుండి ముందుకు నడిస్తే 100% మన కుటుంబాలు, మన జీవితాల అభివృద్ధి చెందడం ఖాయం అని తెలియజేస్తూ, ఇందాక చెప్పినట్లు ఈ మెయిన్ పాయింట్స్ ఏదైతే ఫార్మర్స్ కి సంబంధించి ఇక్కడ జమీందార్ ల్యాండ్స్ ఇష్యూ ఉందో ఖచ్చితంగా దాన్ని ఈసారి సాల్వ్ చేసి మీ అందరు కూడా పట్టాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈ వేదిక నుంచి, ఇక్కడ వేదిక మీద కూర్చున్న అధికారులు అయితేమి, మీరు రాజకీయ నాయకులు అయితే మీకు మాటిస్తున్నాం. త్వరలోనే దానికి సంబంధించిన సర్వే కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రారంభించి అవసరమైతే వాళ్ళు జమీందార్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఒక ప్రాబ్లం లేకుండా వైఆర్ మీడియాగా దాన్ని స్టోర్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని మీ అందరికి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.